అసలు ఈ ఫిలోమాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ ఫిలోమాను ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అసలు ఎందుకు రాయబడింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే ఈ పత్రిక యొక్క సారాంశం అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు రాయబడింది అనే విషయాలు మనకి తెలియాలంటే అసలు ఎప్పుడు రాయబడింది, ఎవరి చేత రాయబడింది, ఎందుకు రాయబడింది, ఏ స్థలంలో రాయబడింది అనే విషయాలను మనము ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఫిలోమాను అనే ఒక భక్తుడు, ఒక మాటలో చెప్పాలంటే ఫిలోమాను ఒక దైవజనుడు, ఫిలోమాను గారు ఒక పాస్టర్. అయితే ఈ పత్రికను ఎవరు రాస్తున్నారు? ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమాను అనే ఒక దైవజనుడికి పత్రికను రాస్తున్నారు. ఇది సుమారుగా క్రీస్తు శకము 60వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరం మధ్యలో రాయబడినటువంటి ఒక పుస్తకం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకము ఏడి, యానో డోమినో అంటే క్రీస్తు తర్వాత. క్రీస్తు శకము ఈ యొక్క 61 నుంచి 63 మధ్యలో రాయబడినటువంటి గ్రంథము ఈ ఫిలోమాను రాసినటువంటి పత్రిక. అసలు ఎందుకు రాయబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరు రాస్తారు అంటే అపోస్తలుడు అయినటువంటి పౌలు ఫిలోమాను గారికి పత్రికను రాస్తున్నారు. అపోస్తలుడు అయినటువంటి పౌలు ఫిలోమాను అనే ఒక దైవజనుడికి ఈ పత్రికను రాసి పంపిస్తున్నారు. చూద్దాం ఒకసారి. ఇదే 1వ అధ్యాయం ఉంటుంది. మొదటి ఇక్కడ వచనాల నుంచి మనం ధ్యానం చేస్తే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్న మాటలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమానుకు అని రాయబడింది. అంటే మా ప్రియుడు జత పనివాడైన ఫిలోమాను అంటే దానికి అర్థం ఏంటి? జత పనివాడు అంటే మా తోటి దైవజనుడు, లేదంటే మాతో కలిసి పని చేస్తున్నటువంటి దైవజనుడు, ఒక పాస్టర్. అంటే ఫిలోమాను గారు ఒక దైవజనుడు అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఫిలోమానుకును మన సహోదరి అయిన అఫియాకును, ఇక్కడ మన సహోదరి అయిన అఫియాకును అని రాయబడి ఉంది. ఈవిడ ఫిలోమాను గారి యొక్క భార్య. ఎవరు? ఫిలోమాను గారి యొక్క భార్య. తర్వాత తోటి యోధుడైన, ఇక్కడ ఏంటండి చదువుదాం, అర్కీఫాకునకును అని రాయబడి ఉంది. ఇతడు ఎవరంటే ఫిలోమాను యొక్క ఏకైక కుమారుడు. ఫిలోమాను యొక్క ఏకైక కుమారుడు అంటే ఫిలోమాను గారికి, దైవజనురాలికి, అదేవిధంగా ఇద్దరికి అంటే వారిద్దరికి, అలాగే వారికి పుట్టినటువంటి బిడ్డకి కూడా తోటి యోధుడైన అర్కీఫాకును అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. వందనాలు చెప్తున్నారు. నీ ఇంట ఉన్న సంఘమునకు శుభము అని చెప్పి రాయినది. ఎవరింటట? ఫిలోమాను గారి ఇంటిలో ఉన్నటువంటి సంఘాన్ని కూడా శుభమని చెప్పి రాయినది. ఫిలోమాను గారు సంఘాన్ని ఎక్కడ నడిపిస్తున్నారు? వారి ఇంటిలోనే. ఈరోజు మనం ఎలాగైతే ఒక ఇంటిలో ఎలాగైతే ఆరాధన నడిపిస్తున్నామో అలాగే ఫిలోమాను గారు కూడా, ఆ భక్తుడు కూడా ఎలా నడిపించారు? ఇంటిలోనే సంఘాన్ని నడిపించారు. అందుకే పౌలు రాస్తున్నాడు, నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది అని రాయబడింది. అయితే ఎందుకు ఈ పత్రిక రాయబడింది? ఎందుకు అసలు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రిక రాశాడు అంటే దానికి వివరణ చూద్దాం ఒకసారి. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 3 మిషనరీలు చేస్తారు. 3 మిషనరీలు చేస్తారు. ఈ 3 మిషనరీలలో చాలా జాగ్రత్తగా మనం అపోస్తల కార్యాలు చదివితే ఈ 3 మిషనరీల గురించినటువంటి అర్థాలు మనకు అక్కడ కనబడతాయి. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, మొదటి మిషనరీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి మిషనరీ చేసినప్పుడు స్వార్థ ప్రకటించుకుంటూ అక్కడ సంఘాన్ని కడతాడు. అర్థమైందండి? సువార్తను ప్రకటిస్తూ అక్కడ సంఘాన్ని కడతాడు. సువార్త ప్రకటిస్తూ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ సంఘాన్ని కడతాడు మొదటి మిషనరీ. రెండవ మిషనరీలో
ఈ మొదట కట్టబడినటువంటి ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘానికి ఈ రెండో మిషనరీలో పత్రికను రాసి పంపిస్తారు. అలా వచ్చినటువంటి పత్రికలే ఈ 3 మిషనరీలలో రాసినటువంటి ఈ పత్రికలే ఈరోజు అపోస్తుల పౌలు రాసినటువంటి ఈ పత్రికలు. 3 మిషనరీలలో తన అనుభవాలతో సంఘాలు కట్టినటువంటి ఆ అనుభవాలతో సంఘాలు చెడిపోకుండా చల్లచెదురైపోకుండా సంఘాలను బలపరచడానికి, సంఘాలన్నిటినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి దాటిలో ఏకదాటిలో క్రీస్తుల్లో నిలబెట్టడానికి ఆయా పత్రికలను అపోస్తుడైనటువంటి పౌలు రాశారు. అయితే ఈ పత్రిక రాయడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఈ ఫిలోమాను చాలా ధనవంతుడట. ఎవరు? ఫిలోమాను చాలా ధనవంతుడు, చాలా ధనం ఉందట ఈ ఫిలోమానికి. అటువంటి సందర్భంలో ఫిలోమాను ఇంటిలో ధనవంతుడు అనగానే చాలామంది పనివాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాగే ఒక పనివాడు ఉన్నాడట, అతని పేరు వనస్సీము. ఏం పేరు? వనస్సీము. ఈ వనస్సీము అనే ఒక దాసుడు ఉన్నాడు ఫిలోమాను ఇంట్లో. అయితే తన ధనాన్ని, ఫిలోమోని గారి యొక్క ధనాన్ని దొంగలించి ఎక్కడికి వెళ్ళిపోతాడు? రోమాపురికి వెళ్ళిపోతాడు. ఐగుప్తు దేశం, ఈజిప్ట్ దేశంలో రోమా అనే ఒక ఊరు ఉంది. అది ఐగుప్తు దేశంలో ఉంది. ఇక్కడ వెనకాల మీరు మ్యాప్లో చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఐగుప్తు దేశంలో రోమాపురి అని రాయబడి ఉంది. అంటే రోమా ఉంది. ఆ రోమాకు పారిపోతాడు. ఇక్కడి నుంచి రోమాకు వెళ్ళిపోతాడు. ఈ ధనాన్ని దొంగలించి అక్కడి నుంచి ఆ ఇంటిని విడిచిపెట్టి, ఆ గ్రామాన్ని విడిచిపెట్టి, ఆ ఊరిని విడిచిపెట్టి రోమాకి పారిపోతాడు. అటువంటి సందర్భంలో రోమాకి ఎప్పుడైతే పారిపోయాడో అటువంటి సందర్భంలో ఈ అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉంటాడు. ఎక్కడ? అదే రోమా సామ్రాజ్యంలో చెరసాలలో ఈ అపోస్తుడైనటువంటి పౌలు ఉంటాడు. అయితే ఈ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎవరికి తెలుసు? ఈ వనసీముకి తెలుసు. అందుకే జత పనివాడు అని రాశాడు మొదట. మా తోటి జత పనివాడును అయినటువంటి ఫిలోమానుకును అని రాశాడు. ఫిలోమానుకి అపోస్తుడైనటువంటి పౌలుకి పరిచయం ఉంది. ఈ పరిచయం ఎవరు చూశారంటే వనస్సీము కూడా చూసినటువంటి వ్యక్తి. అయితే అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నాడని, ఈ రోమాపురిలో ఉన్నాడని, రోమాలో చెరసాల్లో ఉన్నాడని ఈ యొక్క వనస్సీము తెలుసుకొని, వనస్సీము దగ్గర ఉన్నటువంటి ధనమంతా అయిపోతుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి అపోస్తుడైనటువంటి పౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని చెప్పి ఎక్కడికి వెళ్తాడు? చెరసాల్లోకి వెళ్తాడు. ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నెలకి 2 సార్లు వెళ్ళిస్తారట. 15 రోజులకి ఒకసారి అనుకుంటాను. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొని ఈ యొక్క వ్యక్తి వనస్సీము అనే ఒక వ్యక్తి ఆ పౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగితే, మీ జత పనివాడైనటువంటి ఆ ఫిలోమోను దగ్గర నుంచి అయ్యా నేను ధనాన్ని దొంగలించి పారిపోయి వచ్చానయ్యా అని అంటాడు. అటువంటి సందర్భంలో పౌలు దేవుని సువార్తను ప్రకటిస్తాడు. పౌలు దేవుని సువార్తను ప్రకటిస్తాడు. ఏం ప్రకటిస్తాడు? ఏ మాటలు చెప్తాడు? దేవుని మాటలు చెప్తాడండి. ఎక్కడుండి? చెరసాల్లో ఉండి దేవుని మాటలు చెప్తాడు. ఎక్కడుండి? ఏసీ రూమ్లో ఉండి, ఏసీ ఫంక్షన్ హాల్లో ఉండి చెప్పట్లే. అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉండి దేవుని మాటలు చెప్తాడు. ఈరోజు ఎంత పని చేస్తే, నిన్ను ఎంత నమ్మకంగా సేవ చేస్తే నీవు నాకు విధించినటువంటి విధిదా అని మనం ప్రశ్నించగలుగుతాం. కానీ ఆనాటి భక్తులు ఏనాడు కూడా దేవునికి ఎదురు తిరగలేదు, దేవుని ప్రశ్నించలేదు. చావైతే బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే మేలు అనుకున్నాడు పౌలు గారు. అటువంటి బలమైనటువంటి సేవ చేశాడు. ఎంతో కష్టతరమైనప్పటికీ, ఇబ్బందులు ప్రలోభాలు గురి చేసినప్పటికీ, చెరసాల్లో వేసినప్పటికీ కూడా క్రీస్తుని దూషించలేదు ఏనాడు కూడా. ఆ చెరసాల్లో ఉండి కూడా దేవుని పని చేస్తున్నాడు.
ఈరోజు దీన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే నేటి క్రైస్తవ దినాలలో ఈరోజు క్రైస్తవులకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అందుకే అంటాడు పౌలు, నేను దేవుని పోలి నడుచుకున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం పౌలులాగా నడుచుకుంటే ఆ శ్రమల్లో కష్టాల్లో కూడా దేవుని పని చేయగలుగుతాం. ఆ శ్రమల్లో ఇబ్బందుల్లో కూడా దేవునికి మనం ప్రార్థించగలుగుతాం. ఆ కష్టాల నిందలు అవమానాలు వచ్చినప్పుడు ఏనాడు కూడా దేవుని దూషించం, కానీ ఆ కష్టాల ఇబ్బందులు అవమానాల్లో దేవుని ఇంకా దగ్గర అవ్వగలుగుతాం, దేవుని ప్రేమించగలుగుతాం. ఆ భక్తుడు చేసే పని అది. భక్తి అనే దానికి నిదర్శనం అది. హల్లెలూయా. కాబట్టి చూడండి ఎక్కడ చెప్తున్నాడంటే సువార్త చెరసాల్లో చెప్తున్నాడు. అందుకే ఒకసారి ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును చూడండి, నా బంధకముల్లో నేను కని ఉన్న నా కుమారుడు అని రాస్తున్నాడు. ఏమని ప్రస్తావిస్తున్నాడు? నా బంధకములలో నేను కని ఉన్న నా కుమారుడు. అంటే ప్రసవ వేదన పడుతూ అపోస్తులైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నప్పటికీ, బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఆత్మను రక్షించగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని పని చేయగలిగి ఒక ఆత్మను రక్షించగలిగాడు. అందుకే అంటున్నాడు, నా బంధకముల్లో నేను కని ఉన్న నా కుమారుడు. ఏమంటున్నాడు? నా బంధకములలో నేను కని ఉన్న నా కుమారుడు. అప్పుడు వనస్సీమ అంటాడు, అయ్యా నేను ఇలాగా అక్కడి నుంచి వచ్చేసానయ్యా అంటే, అప్పుడు దేవుని మాటలు చెప్పి అతను రక్షిస్తాడు. అతడు ప్రార్థించగలుగుతాడు. పాప క్షమాపణ అతనికి లభిస్తుంది. క్రీస్తు రక్తములో అతను కడగబడతాడు. కానీ క్రీస్తు రక్తములో కడగబడినప్పటికీ, అతని పాపములు క్షమించబడినప్పటికీ కూడా పారిపోయి వెళ్ళిపోయినటువంటి అదే ఇంటికి మరలా వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు అంటాడు, ఒనసీమో నువ్వు భయపడొద్దు, నీవు ఏ ఇంటి నుంచి అయితే పారిపోయి వచ్చావో ఆ దైవజనుడు నాకు చాలా దగ్గర. ఆ దైవజనుడు నా జత పనివాడు. నేను నీ చేతికి ఒక ఉత్తరం రాసిస్తాను, ఒక లెటర్ని రాసిస్తాను. ఆ లెటర్ని పట్టుకెళ్ళి ఆ ఫిలోమానికి నువ్వు ఇవ్వు. ఆ లెటర్ని చదివి ఖచ్చితంగా అతడు నిన్ను చేర్చుకుంటాడు. ఏమంటాడు? ఆ లెటర్ని చదివి, ఆ ఉత్తరాన్ని చదివి ఖచ్చితంగా ఫిలోమాను నిన్ను చేర్చుకుంటాడు అంటే, సరేనండి అయ్యా అంటాడు. అటువంటి సందర్భంలో ఒక పత్రికను రాసి ఫిలోమానికి ఒనసీము ద్వారా ఫిలోమానికి అందజేసినటువంటి పత్రికే ఈ ఫిలోమాను రాసినటువంటి పత్రిక. ఆ రోజు ఆ రోమా చెరసాలలో ఒక పత్రికను రాసి ఒనసీము చేతికిచ్చి, ఇది నువ్వు ఫిలోమానికి ఇచ్చేయి అని ఆ ఇచ్చినటువంటి పత్రికే ఈరోజు మనం చదువుతున్నటువంటి ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక. ఆ పత్రిక ఇదేనండి. అందుకే ఇక్కడ కొన్ని మాటలు అంటాడు, యేసుక్రీస్తు ఖైదీనైన పౌలు, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జత పనివాడైన ఫిలోమోనుకు అని ప్రస్తావిస్తూ ఈ పత్రికను రాస్తూ, ఇదంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇదంతా కూడా దాని భావం ఉంటుంది. తర్వాత 11వ వచనం కూడా మనం చదువుకుందాం. నా కన్యను నా కుమారుడు ఒనసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఏమంటాడు? నా బంధకములో నేను కన్యను నా కుమారుడగు ఒనసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. తర్వాత అతడు మునుపు నీకును నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. చూడండి, నిష్ప్రయోజనమైన వాడే. ఇంతకు ముందు నీ గృహం నుంచి పారిపోయినటువంటి వ్యక్తే, దొంగలించినటువంటి ఒక దొంగే, కానీ అతడి కోసం నేను వేడుకుంటున్నాను. అతడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఎవరట? నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఈ ఒనసీము. తర్వాత నా ప్రాణము వంటి వాడై
తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఇంటిని గాని నీ ఉపకారము స్వేచ్ఛాపూర్వమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. 15వ వచనం కూడా మనం చదువుదాం ఒకసారి. అతడిక మీదట చూడండి, ఆ వనస్సిము అనే వ్యక్తి ఇక మీదట దాసుడిగా ఉండక, దాసుని చూడండి, ఇది మాత్రం మీ మెదడులో పెట్టుకోవాలి, ఇది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా, ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి 15వ వచనం. ఇక మీదట దాసుడుగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడిగాను ప్రియ సహోదరుడిగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం ఎడబాసి ఉండెను. దాసుడి కంటే ఎక్కువ వాడిగా సహోదరుడిగా ఉండడానికి కాబోలు కొంతకాలం నీ నుంచి అతడు పారిపోవలసి వచ్చింది అంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు దాసుని కంటే ఎక్కువ వాడు. ఇక్కడ రాయబడి ఉంటుంది, చదువుదాం ఒకసారి. దాసుడు ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను అని రాయబడి ఉంది. ఎలాగట? దాసుడి కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడిగాను ఉన్నది ఇక్కడ. దాసుడి కంటే ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఈ వచనాలను మనం అర్థం చేసుకుంటే, ఇందులో ఒక మర్మం దాగి ఉంది. ఇందులో ఒక మర్మమును దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఆ మర్మం ఏంటో తెలుసా? ఈ ఫిలోము అనే దేవాది దేవుడైనటువంటి తండ్రి ఎవరు? ఈ ఫిలోము అనే దేవాది దేవుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ పౌలే యేసుక్రీస్తు. ఎవరు? ఈ పౌలే యేసుక్రీస్తు. బంధకముల్లో ఉన్నటువంటి పౌలే యేసుక్రీస్తుకి మాదిరి చూపిస్తూ ఉంది. ఈ వనస్సిం ఎవరో తెలుసా? నీవు నేను. హల్లెలూయా. ఈ వనస్సిమే నీవు నేను. ఈరోజు మనము దేవుడి ఇంటి నుంచి పారిపోయి నమ్మకమైన వారిగా కాకుండానట్లు నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుడి ఇంటి నుంచి మనం వ్యతిరేకమైన మార్గంలోనికి వచ్చేసాం. ధర్మశాస్త్రమును అనుసరించుకున్నట్లు మనం బయటికి వెళ్ళిపోయాం. అలాగే దేవుడిని అంగీకరించుకున్నట్లు మన ఇష్టానుసారంగా మన బ్రతుకులను మనం మార్చుకున్నాం. కానీ 2024 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా ఈరోజు తండ్రి ఇంటిలోనికి మనకి ప్రవేశం దొరికింది. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకు అధికారం లభించింది. ఈరోజు వనస్సిము చేతికి ఇచ్చినటువంటి పత్రిక ఏంటో తెలుసా? అది దేనికి సాదృశ్యమైందో తెలుసా? యేసు రక్తానికి సాదృశ్యమైంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తానికి, యేసు రక్తము లేకుండా తండ్రి ఇంటికి మనకి ప్రవేశం లేదు. మనం తండ్రి ఇంటికి, ఫిలోమాన్ ఇంటికి ఆ పత్రిక లేకుండా ఫిలోమాను వెళ్ళలేడు అన్నట్లుగా యేసు రక్తములో కడగబడకుండా ఒక మనుష్యుడు పరలోకము చేరలేడు, దేవునికి దగ్గర అవ్వలేడు. అతడు దాసుని కంటే ఎక్కువగా ఉండాలంటే అతడు యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ చూస్తే కనుక 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు. చూడండి, ఇందాక గుర్తుపెట్టుకోమన్నాను చూసారా? నీవిక దాసుడవు కావు, నీవు కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు.
మునుపు నీకును నాకును నిష్ప్రయోజనమైన వాడే, నీకును నాకు నిష్ప్రయోజనమైన వారమే మనం. కానీ ఇప్పుడు ప్రయోజనమైన వారిగా మార్చబడ్డాం. ఇప్పుడు యేసుక్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. ఈరోజు దైవ కుమారులుగా పరిశుద్ధులుగా మనం పిలువబడుతున్నామంటే ఈరోజు యేసుక్రీస్తు ఆ బంధకాలలో మనల్ని కన్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి వివేచన లభించింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా తండ్రి ఇంటికి మరలా మనం చేరగలిగాం. అందుకే వాక్యం రాయబడింది, గలతీయులకు రాసినటువంటి పత్రికలు ఇందాక మనం చదువుకున్నాం. చూడండి, అబ్బా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలో పెట్టెను. ఏం చేశాడు? అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు. అప్పటి వరకు తండ్రి అని పిలవడానికి లేదు, మనం దాసులమే. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఇక దాసుడువు కాదు, నీవు కుమారుడివే. ఎందుకంటే ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా నీవు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు, నీవు పవిత్రుడిగా మార్చబడ్డావు. కాబట్టి అలా వచ్చినటువంటి పత్రికే ఈ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు రోమాలో చెరసాల్లో ఉన్నప్పుడు క్రీస్తు శకము 61 నుంచి 63 మధ్యలో రాయబడినటువంటి గ్రంథం ఈ ఫిలోమోనుకు రాసినటువంటి ఒక పత్రిక. ఆ వనస్సీము వెళ్ళి కలడం, వనస్సీమును రక్షించడం, వనస్సీముకు ఒక పత్రికను ఇవ్వడం, ఆ పత్రిక వెళ్ళి ఫిలోమోను ఇంటిలో ఇవ్వడం, ఫిలోమోను అది చదివి ఆ వనస్సీముని చేర్చుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదండి ఈ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి దాగి ఉన్న మర్మము కూడా మనకు అర్థమైంది. కనుక దాని ప్రకారం మనం జీవిస్తే మన బ్రతుకును మనం మార్చుకోగలుగుతాం. ఆ పరలోకానికి మనం చేరగలుగుతాం. ఇహమందును పరమందును మన దీవెనకరంగా ఉండగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.